భరద్వాజుడు అందువల్ల భరతుడు ద్వాజుడు అనేవాడిని స్వీకరించాడు. వితధమైన భర్త వంశంలో అతడు వంశకర్త అవడం చేత అతనికి వితధుడని భరతుడి చేత స్వీకరింపబడిన కారణంతో భరద్వాజుడు అనే పేరు కలిగి తర్వాత భరద్వాజుడు భరతుడి చేత అనేక యజ్ఞయాగాదాలు చేయి ఆ కారణం చేత భరతుడుకు మహోకృతుడు గయుడు గర్గుడు కపిలుడు అనే నలుగురు పుత్రుడు పుట్టినట్టుగా చేసి తాను వివాహమైన భార్య మన్యు అనేటువంటి కుమారుడు దేవవర్ణి అనే కూతుర్ని పొందాడు. ఈ మన్యుని మనవడే రంతిదేవి. భరద్వాజుడు తన కూతురైన దేవపర్ణి విశ్రవో బ్రహ్మకిచ్చి వివాహం. భరద్వాజుడు ద్రోణాచార్యుడు కలిగిన విధానం. భరద్వాజుడు ఆ విధంగా భరత వంశ ఉద్ధారకుడై భరతుని వందనాలు అందుకొని అక్కడి నుంచి వెళ్ళి గంగా తీరంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేస్తాడు. ఆ విధంగా కాలం గడుపుతుండగా భరద్వాజ మహర్షి ఒకనాడు అభిషేచనార్థం గంగా జలాల తిరుగుతూ దిగేసరికి తిరిగితే అక్కడ ఘృతాచి అనేటువంటి అప్సరస క్రీడ చేస్తూ ఒంటిపై బట్టలు లేకుండా కనపడగా ఆ మృగాక్షి మీద అతనికి కామరాగం ఉదయించి అప్పుడు అతిరేకంగా అతనికి శుక్రపాతం ఆ క్షణంలో కలగగా భరద్వాజుడు తన చేతి ద్రోణంలో సంగ్రహించి ఇంటికి తీసుకుపోగా అతని వీర్యం వల్ల ద్రోణుడు ఉదయించాడు. భరద్వాజుడు ద్రోణుడు జాతకర్మాదులు చేసి తన ఆశ్రమంలో పెంచుతూ వేదాది విద్యలు అభ్యసింపచేశారు. భరద్వాజుడి మిత్రుడైనటువంటి వృషతుని పుత్రుడైన ద్రుపదుడు ద్రోణుడితో సహాధ్యాయత్వం భరద్వాజుడి దగ్గరికి విద్య అభ్యసించి వృషతుని పరోక్షంగా పాంచాల అధిపతిని చేశారు. ద్రోణుడు వేద విద్యలు అనేకం పొంది తండ్రి తరపున అగ్ని వేష మహాముని వల్ల విద్య నేర్చి అనేక శాస్త్రాలు పొంది ఒకనాడు భరద్వాజుడు పుత్రుణ్ణి పిలిచి నాయన విద్యా పరిపూర్తయిపోయింది కనుక పరమ మాన్యమైనటువంటి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి తల్లిదండ్రులకు పితరులకు సేవ చేత నీకు అనుకూలమైన వయోరూప విజిత కృపాచార్యుని తోబుట్టువు కురుపి అనే ఆమె ఉంది అని ద్రోణుడు పితృవాక్య పరిపాలనకై కృపిని పెండ్లాడి ఆమె వల్ల వంశోద్ధారకుడైన అశ్వత్థామని పొందాడు. భరద్వాజుడు భృగు మహర్షి దగ్గరికి రావడం. భరద్వాజ మహర్షి ఒకసారి కైలాస శైల శిఖరానికి తేజో రాశి అయి ఉన్న భృగు మహర్షుడి దగ్గరకు అతడి వల్ల భూత సృష్టి ప్రకారం అకారాది పంచభూత ప్రమాణాలు బ్రహ్మకు పుష్కరం మొదలైన నివాసమైన విధం భూతాలు 5 అవడం కారణం స్థావరాలలో భూత గుణాలు కలిగిన విధానం వర్ణాశ్రమ ఆచారం పరలోక స్థితి మొదలైన అనేక విషయాలు విపులంగా తెలుసుకొని ప్రముదిత ఆత్ముడై భృగుణ్ణి వీడ్కొల్పి ఆశ్రమానికి భరద్వాజుడు సీతారామ లక్ష్మణులకు ఆతిథ్యం ఇవ్వటం. భరద్వాజ మహర్షి అఖండ తపోధనయుక్తుడై త్రికాల వేది అయిన మహితమైన మూర్తి అనేక శిష్యులు గణనీయంగా ఏర్పడి తన్ను సేవిస్తుండగా అఘమ నమభంగ చంగం మృదుల తురంగ తరళ తరంగం అయినటువంటి గంగా యమునా సంగమంలో ప్రయాగ తీరంలో ఆశ్రమంలో బ్రహ్మనిష్ఠా గరిష్ఠుడై ఉన్న భరద్వాజ ఆశ్రమం. మనం ప్రయాగకి వెళ్తే ప్రయాగ స్నానం చేసి ఒడ్డెక్కి పౌద్దులల్లా అలసిపోయి ఉంటాం కనుక మధ్యాహ్నం ఎక్కడో భోజనం చేసి సాయంకాలం ఊరు విహారం చేస్తాం. అలహాబాదులో నెహ్రూ వంశం వాళ్ళకు ఉండేటువంటి ఆ పెద్ద
కోట, అందులో ఉండేటువంటి భవనం ఆనంద భవనం వారికి తీసుకొని మళ్ళా ఇటు వస్తే భరద్వాజ ఆశ్రమం మనకు కనిపిస్తుంది. ఆ భరద్వాజ ఆశ్రమం చూస్తాం. అక్కడికి ప్రయాగ వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ అలా ఉండే ఒకనాడు పితృవాక్య పరిపాలన కోసం సీతాలక్ష్మణుల సమేతుడై శ్రీరామచంద్ర వనవాసానికి ఉన్ముఖుడై భరద్వాజ ఆశ్రమానికి వచ్చి భరద్వాజుడు యోగ సమాధితో ఆగత వాళ్ళ యొక్క వృత్తాంతం తెలుసుకొని వాళ్ళకి అతిథి సత్కారాలు చేసి తర్వాత భరద్వాజుడు ముగ్గురిని రాత్రికి తన ఆశ్రమంలోనే ఉంచుకొని తన మహిమ ఉదాత్తత స్థితి చూపి శ్రీరాముని విష్ణుమూర్తి అని కొనియాడి మరునాడు ఉదయం వాళ్ళు బయలుదేరగా చిత్రకూటానికి వెళ్ళమని మంచి జరుగుతుందని దీవించి అంతకుముందు భరతుడు వస్తే భరతుడు కూడా విందిచ్చాడు. అది చాలా గొప్ప విందు, భరద్వాజ విందని దానికి గొప్ప. తర్వాత శ్రీరాముడు రావణుని నిర్జించి సీతామహాసాధ్వితో సోదర మిత్ర బృందాలతో పుష్పకారూఢంగా అయోధ్య నగరానికి మరలి వస్తు సమయంలో దారిలో భరద్వాజ ఆశ్రమం దగ్గర విమానం దిగి భార్యతో తమ్ముడితో మునీశ్వరుని చూడటానికి చక్కగా పుష్పించిన చెట్లు గల ఆ పుణ్యాశ్రమం శాంత సత్వావృతమై ఉండగా కనుకొని పావన హోమ ధూమ సుగంధగ్రాణం కలిగి మహర్షి కనుకొని రామలక్ష్మణ వినయ ఆదర సంభ్రమాలతో ఆయన చరణాలకు తర్వాత భరద్వాజుడు ఆనందంగా వాళ్ళని రాముడు మహాత్మా 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి 15వ ఏడు ప్రవేశించి తిరిగి వస్తున్న భవదీయ సందర్శనంలో పరమ పవిత్రం అయ్యా. తాపసోత్తమ, ఇక్కడి మృగవ్రజాలు పరస్పర వైర విహితలై వ్యాధముక్తాసుగాగి బాధరులే సుఖంగా ఉన్నాయి కదా. మీ ఆశ్రమంలో మృగాలు జంతువులు ఒకదాంతో ఒకటి వైరాన్ని పొంది లేవుగా సఖ్యంగా ఉన్నాయి కదా. అలాగే పరమ పరిబద్ధతాలై రుచిర అమృతమైన ఫలభార సంపాదై మీ చెట్లన్నీ కూడా కాయలు పూలు ఇస్తున్నాయి కదా. ఋషికుల తిలక స్నాన సంధ్యాది అనుష్ఠాన సరి నీళ్లు చక్కగా సమానంగా అన్ని కాలాల్లో దొరుకుతున్నాయి కదా. జప హోమ క్రతు తప ఆగమ అధ్యయనాలు నిర్విఘ్నంగా మీ ఆశ్రమంలో కొనసాగుతున్నాయి కదా అని కరుణామయుడై అడిగా. భరద్వాజుడు ఆనందించి, రాఘవా, నీ ప్రసాదం వల్ల అంతా భద్రంగా ఉందయ్యా. నీ సచ్చరిత్రం సమస్తం విమల జ్ఞాన ఉజ్వల దీప మహిమ కలిమి తెలుసుకొని ఆనందిస్తూనే ఉన్న. నువ్వు ఈ రోజున ఇక్కడ ఉండి రేపటికి వెళ్ళవచ్చు అని అది అలా ఉండేటట్టుగా అనుగ్రహించ శ్రీరాముడు అలాగే అని చెప్పి భరద్వాజుని సంప్రీతుడిని చేసి అతడు రామా, నా కోరిక తీర్చావు, సర్వలోకేశ్వరుడవైన నీకు నేనేమి ఇవ్వగలను, అయినా ఒక వరం అడిగి తీసుకోమని పలకగా రాముడు వినయాంజలి, మహాత్మా, నీ కృపా విశేషంలో సాకేతపురం చుట్టూ యోజనత్రయ ఆరామాలై వృక్షాలు ఫలాలు నిశ్యంతకల్పాలై తనర చెయ్యవేరు. భరద్వాజ మహర్షి ఆ అనుగ్రహాన్ని అనుగ్రహించి అక్కడి నుంచి శ్రీరామాదులకు నందిగ్రామం పంపారు. ఏం కోరాడు? సాకేతం అంటే అయోధ్య చుట్టూ యోజనత్రయ అంటే 3 యోజనాల దూరంలో అన్ని చెట్లు అన్ని వృక్షాలు ఫలాలతో మధురమైనటువంటి ఫలాలతో ఉండేటట్టుగా ఎప్పుడు కూడా పుష్కలంగా పంటలు పండేట్టుగా చేయమన్నాడు. సరే అన్నాడు. భరద్వాజుడు శ్రీకృష్ణుణ్ణి చూసి స్తుతి భరద్వాజ మహర్షి వాసుదేవుడితో కూడి తీర్థయాత్ర చేస్తూ యమునా తరంగిని ఓలలాడుతుండే కుతూహలంతో యమునా పర్యంత కాంతార వనానికి వచ్చి చేరాడు. అక్కడ ఇసుక మీద శ్రీకృష్ణుడితో గోపాల బాలకుల కూడి
అగ్రజుడైన బలరాముడితో విహరిస్తాడు. ఇంతలో భరద్వాజుడు వామదేవుడు గోపాలులను చూపించి, వత్సలారా, ఈ యమునా నదిలో స్నానం చెయ్యటానికి మొసళ్ళు కానీ లేనటువంటి రేవును చూపండి అని అడిగారు. అప్పుడు వాడు సామాన్య బ్రాహ్మణులు అనుకొని ఆ విప్రుల ఉల్లసమాడ అదే వాళ్ళతో పరాచికాల దూరంగా ఉన్న శ్రీకృష్ణుడు అది గ్రహించి త్వరగా వచ్చి నమస్కరి, తపస్వి వరులారా, మీరు అడిగిన త్రోవలోనే చూపుతా. కర్మానుష్ఠానమైన తర్వాత ఇక్కడికి వచ్చి మా ఆతిథ్యాన్ని తీసుకో. ఇక్కడ మేలిమిగల మీగడతోటి పెరుగు కలిపిన సద్ది వంటకం చక్కగా ఉంది. శర్కర మిశ్రమం పంచదార వేసి పాయసం ఉంది. ధార ఉష్ణాలైన గోక్షీరాలు వేడిపాలు స్వీకరించవని నేను నందనందనుడని సవినయంగా చెప్పి, అప్పుడు భరద్వాజు ఆయన మాటలు విని అతని తేజోమూర్తిని చూసి సమాధి నిమీలితైక్షుడై ఆయన విష్ణుమూర్తిగా తెలుసుకొని బహువిధాలుగా కీర్తించారు. కృష్ణుడు ఆనందించి నమస్కార పురస్సరంగా ఆ తాపసోత్తములను వదిలి వెళ్ళిపోయి యమునా తరంగిణిలో ఆడుకుంటానికి వెళ్ళి భరద్వాజ మహర్షి దివోదాసుడనే రాజును కాపాడు. పూర్వం మను సంభవుడైన శర్యాతి వంశంలో వీరహవ్యుడైనటువంటి నామాంతరంగా గల హైహయుడనేటువంటి ఒక మహారాజే ప్రజల వీరులను 9 పుత్రులను పొందారు. ప్రబల వీరులే వాడు. విజయాభిలయసుడై కాశీరాజైన హరియస్సుని యుద్ధంలోకి పిలిచి ఓడించారు. వాడి పుత్రుడు సుదేవుడు తర్వాత రాజు కాగా తిరిగి హైహయుడు దానిపై దండెత్తి ఓడించారు. అతని పుత్రుడైన దివోదాసుడు రాజు కాగా వారాతినిపై దండెత్తి ఓడించారు. దివోదాసుడు ఓడిపోయి భరద్వాజ మహర్షిని శరణు కోరి భరద్వాజుడు అతన్ని కటాక్షి ఉత్తరకామేష్టి చేయించి దివోదాసుడు ప్రతర్దుడనే మహావీరుడు అనే సూత్రుడిని అనుగ్రహించి భరద్వాజుడు ఇదంతా హరివంశంలో కటాక్షంలో ఆ బాలుడు ధనుర్వేదాదులను అభ్యసించి సముజ్వల తేజం పొంది ఆ యువరాజయ్య. తర్వాత భరద్వాజుడు దివోదాసుల అనుమతి పొంది హైహయులపై దండెత్తి వాళ్ళందరినీ ఒక్కసారిగా చంపారు. ఇక మిగిలిన వీతహవ్యుడు భయం చేత భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన శరణు పొందారు. ఆ మహర్షి అతడిపై కరుణ ఉదయింపగా అతన్ని తన శిష్యుల్లో దాచి ఉంచారు. తోడి బ్రాహ్మణ బాలులాగా అతడు చరిస్తూ బ్రాహ్మణ కృత్యాలు చేస్తూ ఇంతలో ప్రదర్ధనుడు వీతహవ్యుని దాడ తెలిసి శత్రుని శేషం చెయ్యాలను భరద్భుగుని ఆశ్రమానికి వచ్చి భృగు అతన్ని రాకకు కారణమై మహాత్మా తమ దయ వల్ల శత్రు నిశ్శేషమైంది కానీ ఒక్క వీతహవ్యుడు మాత్రం మీ ఆశ్రమంలో చేరినట్టు విని ఇక్కడికి వచ్చారు. చంపాలి దయయుంచి అతన్ని చూపించు అని భృగు మహర్షి తన శక్తి వల్ల వీతహవ్యుడికి బ్రాహ్మణత్వం సిద్ధింపజే. రాజా, ఇక్కడ క్షత్రియులెవ్వరూ లేరు, వీళ్ళంతా నా శిష్యులే చూడని తన శిష్య బృందాన్ని చూడు. ప్రదర్ధనుడు సంతోషించి శత్రువులు మూలమట్టంగా నశించారని భృగువ నమస్కారాలు చేసి వెళ్ళి తర్వాత వీతహవ్యుడు భృగువకు మొక్కి, మహాత్మా, నీ కటాక్షం వల్ల నీ బతిక, నాకు బ్రాహ్మణత్వం సిద్ధింప చెయ్యవా అన్నది. భృగుడు, రాజా, నువ్వు నా ఆశ్రమంలో చేరి ఉన్న నాడి బ్రాహ్మణత్వానికి తపో అగ్నిహోత్రాదులు ఎప్పుడు మొదలుపెట్టావు ఆనాడే నా కటాక్షంలో నువ్వు బ్రాహ్మణుడయ్యావు. ఇక నీ వంశంలో జనించిన వాళ్ళంతా బ్రాహ్మణులే అవుతారని చెప్పారు. తర్వాత ఈతని వంశమే భృగు కృప అనుసరించి సుతేజుడు, వర్చసుడు, శునకుడు,
శౌనకుడు మొదలైన మహా బ్రాహ్మణులు పుట్టి భరద్వాజుడు ఒకప్పుడు రామాన్వేషణకై సపరివారుడై వచ్చిన భరతుని కటాక్షించి భరద్వాజుడు నిజ తపశ్శక్తి చేత రాజాధిరాజ ఉచితమైన సౌధాలు వగైరా నిర్మించి షడ్రసోపేతమైన భోజనాలు పెట్టి రాత్రంతా విలాసాదులను సమకూర్చి విందు చేశారు. భరద్వాజు విందనెరిపారు. భరద్వాజు సపరివారంగా భోగించి మునిశక్తికి ముగ్ధుడై కొనియాడి వెళ్ళిపోయాడు. భరద్వాజ రాజధర్మ ప్రబోధ ప్రజారంజకుడు మహారథుడు మహారాజు అయిన శత్రుంజయుడనే రాజు భరద్వాజ మహర్షిని చేసి తనకు రాజధర్మాన్ని ప్రసాదింపమని భరద్వాజుడు ఇట్లా బోధించి రాజు దండ విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దండన విధానంలో శత్రుపక్షమైన వృక్షాన్ని కూడా ఛేదించాలి. రాజు శత్రువుల మీద కోయిల్లాగా మృదువుగా భాషిస్తూ వరాహంలాగా మూలంతో సహా తవ్వి పారే మేరుగులాగా నిశ్చరుడై శూన్య గృహంలాగా సర్వ సంపదలను నటుడిలా నానా రూపాలు దారు రాజ్య అభివృద్ధి చేసుకోవాలి. ఆరామ వేశ్యవాటిక సత్ర మందిర స్నాన పాన ప్రదేశ దొంగలు చేర్త వాళ్ళని పట్టించి రాజు ప్రజలకు సుఖాలు చేకూర్చాలి. వాళ్ళని